నిజంగా నేను భ్రమపడ్డానా? లేకపోతే కళ్యాణి శౌర్య ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారా? కళ్యాణి అంత ఆనందంగా ఉంది అంటే నిజంగానే తనకి శౌర్య ఇది కూడా మన మంచుకే. ఈ జ్వరాన్ని అడ్డు పెట్టుకుని రేపు కళ్యాణితో ఆట ఆడుకోవచ్చు. ఆఫీసర్కి నా మీదున్న ప్రేమని దూరం చేయలేదు. ఆయన నన్ను వదిలిపెట్టి ఉండడు అని అర్థమయ్యాక ఆ కోపంతో సంపద మళ్లీ సిద్ధు దగ్గరికి వెళ్ళక తప్పదు. శాశ్వతంగా తన పీడ విరగడవ్వక తప్పదు. ఉదయానికి ఈ జ్వరం పెరగాలి. అప్పుడు కళ్యాణితో ఎలా ఆడుకోవాలంటే అలా ఆడుకోవచ్చు. ఆఫీసర్కి నా మీదున్న ప్రేమకి నన్ను ఆయన్ని దూరం చేయటం ఎవరి వల్ల కాదు. ఆఫీసర్, మీరు నా మీద చూపించే ప్రేమకి కర్పూరంలా కరిగిపోతాను. గువ్వలా మీ గుండెల్లో ఒదిగిపోతాను. నిన్ను బాధపెడుతున్నానని తెలుసు కళ్యాణి. ఇంకొక వారం రోజులు ఆగు. మన మధ్యన మన ప్రేమ మాత్రమే ఉంటుంది. ఇంకెవరూ ఉండలేరు ఆఫీసర్. నిన్ను బాధపెడుతూ నేను బాధపడుతున్నాను. కానీ నువ్వు నా పక్కన ఉంటే కష్టాన్ని కూడా ఇష్టంగా భరిస్తాను. కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి లేమ్మా. లే. మీ నానమ్మ చూస్తే తెల్లగా తెల్లవారినా ఇంకా లేవలేదా అని తిడుతుంది. శౌర్య, నువ్వు కూడా ఏంటిది? నువ్విలా పూలతో బాటలు వేసి కళ్యాణిని ఆనందంగా ఉంచాలని చూస్తే ఆ సంపద రెచ్చిపోయి ఇంకేం చేస్తుందో అని భయమేస్తోంది. రాత్రి కాస్తలో ప్రమాదం తప్పింది. మీరిద్దరూ చనువుగా ఉండటం సంపద గాని మీ అమ్మగాని చూస్తే ఎంత గొడవయ్యేది. నేను అలా చేసింది కళ్యాణి మీద ప్రేమతోనే కాదు, సంపద మీద కోపంతో కూడా. మేమిద్దరం క్లోజ్గా ఉండడం చూస్తే సంపద రెచ్చిపోయి ఏదో ఒక తప్పు చేస్తుంది. ఆ తప్పు వల్ల తనే కాదు, కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్న ఆ సిద్ధుగాడు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అందుకే అలా చేశాను. నువ్విలా ప్లాన్ చేసావా? నీ మాటలు రికార్డ్ చేస్తే
కోర్టు నిన్ను ఏం చేయాలో ప్లాన్ చేస్తుంది. ఛ! రాత్రి వీళ్ళ గొడవలో పడి మొబైల్కి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను. కన్నయ్య, ఈ రోజుకి నువ్వే నా ఆయుధం. జ్వరం బాగా ఎక్కువైంది. అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? ఒళ్ళు కాలిపోతుంది. అత్తయ్య, 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 బాబుకి ఒళ్ళు కాలిపోతుంది. కన్నయ్య, అత్తయ్య, ఏమైందే? బాబుకి జ్వరం వచ్చింది అత్తయ్య. ఒళ్ళు చూడండి ఎలా కాలిపోతుందో. ఏది ట్యూ? వద్దు, వాణ్ణి మీరు ముట్టుకోవద్దు. బిడ్డ గురించి మీకు బాధేముంది? వాడు నేను ఎలా ఉన్నా ఏమైపోయినా మీరు బాగుంటే చాలు కదా. సంపద, ఏం మాట్లాడుతున్నావు? నిజాలు మాట్లాడుతున్నాను. మీకు మా గురించి ఆలోచన లేదు. ఆ కళ్యాణి కావాలి, దానితో సరసాలాడాలి. బాబుకి బాలేదని ఆలోచించకుండా ఏంటి నువ్వు? నీకు సంబంధం లేని విషయం కళ్యాణి. సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? అయినా రాత్రి బానే ఉన్నాడుగా, ఇంతలోనే ఏమైంది? రాత్రి బాగున్నాడా? మీరు మీ మనవరాలు అవి కూడా చూస్తున్నారా? మధ్యలో కళ్యాణ్ ఏం చేసింది? నేనంటుంది అదే, ఏమీ చేయలేదని. నేను రాగానే పుట్టింటికి అంటూ ఇంటి మధ్యలో గీత గీసి అటు చేరింది. విడి బాధ్యత తీసుకునే అవసరం లేకుండా తప్పించుకుంది. విడి గురించి పట్టించుకోదు కాని నా మొగుడుతో చాటుగా మాటలు, ఆరు బయట పూల పాన్పులు, పాటలు, డాన్సులు ఇవన్నీ కావాలి. అసలు నీలాంటి దాని చేతిలో బాబుని పెట్టి వెళ్ళాను చూడు, అది నేను చేసిన తప్పు. నా బిడ్డ నీ వల్ల ఎంత నరకం అనుభవించాడో ఎవరికి తెలుసు? ముందు నా బిడ్డని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్ వరకు ఎందుకు? జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంటే అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. పక్కింట్లోనే డాక్టర్ ఉన్నారు కదా. బాజీ, బాజీ, బాబు గారు, త్వరగా వెళ్ళి పక్కింట్లో ఉన్న డాక్టర్ గారిని తీసుకురా. వెళ్ళు. అలాగే బాబు గారు. వెళ్ళు. కొడుకు ఆ విధంగా జ్వరంతో బాధపడుతుంటే నువ్వేం చేస్తున్నావురా? సంపద అన్నట్లు ఆ కళ్యాణితో చేరి ఆడుతున్నావా? అమ్మా, ఒకరి మాటలు విని నువ్వు మాట్లాడుకో. మీరు మాట్లాడే మాటలన్నీ ఆపి వాడి జ్వరం సంగతి చూడండి ముందు. అయ్యో బిడ్డకి ఏమైందో అని లేకుండా పనికి మాలిన మాటలన్నీ మాట్లాడుతున్నారు. డాక్టర్ని పిలవడానికే కదా పోయాడు. ఇంతలో కంగారెందుకమ్మా? అయినా వాడికొచ్చింది జ్వరమే కదా, ఏం కాదులే. సంపద, బాబుని లేవు, కాసేపు నేను ఎత్తుకుంటాను. ఆగు, అవసరం లేదని చెప్తున్నాను కదా. నువ్వు ఆ గీత అవతల నీ పుట్టింట్లోనే ఉండు. నువ్వొచ్చి ఎత్తుకోగానే జ్వరం తగ్గిపోతుందా? నువ్వు పట్టించుకోకపోవడం వల్లే కదా ఇలా అయింది. నా కూతురు ఎందుకు పట్టించుకోవాలి? మీరంతా ఉన్నారు కదా. పైగా కోర్టు ఇచ్చిన కోడలు కూడా ఉంది కదా. నా బిడ్డని నీ బిడ్డ మార్చేసిందిగా. ఏం మందు పెట్టిందో ఏంటో. నేను తల్లిని అనే విషయం కూడా మర్చిపోయాడు.
కనీసం నాకు అలవాటయ్యే వరకైనా ఎత్తుకుందామనుకుందా? ఎప్పుడు చూడు నా మొగుడు చుట్టూ తిరగడం, లేనిపోని ప్రేమలు చూపించి నాకు దూరం చేయాలనుకోవడం, ఇదే సరిపోతుంది కదా. నోర్మై! బిడ్డని కని అక్కడ పడేసి పరాయి వాడితో పారిపోయిన దానివి నువ్వా మాట్లాడుతున్నావు? నువ్వు వద్దనుకుని వెళ్ళిపోతే ఆ బిడ్డకి తనే తల్లై కంటికి రెప్పలా కాపాడుకుంది. ఈ రోజు కన్నయ్య ప్రాణాలతో ఉన్నాడంటే వాడికి ప్రాణం పోసిన దేవతే నా మనవరాలు. తనని తప్పుపడతావా? నువ్వు నిజంగా తల్లివే అయితే నీ బిడ్డని తన బిడ్డని చేసుకుని కాపాడిన కళ్యాణి కాళ్ళు నీ కన్నీళ్లతో కడగాలి. ఇప్పుడు నువ్వు వచ్చి నా బిడ్డ అన్నా మా అందరి దృష్టిలో ఆ బిడ్డకు తల్లి కళ్యాణే. వాళ్ళు అలాగే మాట్లాడతారు గాని అమ్మ కళ్యాణి, నువ్వు వెళ్ళి బిడ్డను చూడు. వద్దు, ఆ గీత దాటి ఎవరు రావద్దు. మా మనవణ్ణి మేం చూసుకోగలం. ఫుల్లు కాలిపోతుంది, ఇంకా డాక్టర్ రాలేదేంటి? అయ్యో, జ్వరం పెరిగిపోతుంది. అయ్యో, నా బిడ్డకి వామిటింగ్స్ కూడా అవుతున్నాయి. అయ్యో కన్నయ్య, ఓడ్చుకోమ్మా. కన్నయ్య, పొత్తమ్మా, గీత యువతలుంటేనే అన్ని మాటలు అంటున్నారు. అవతలికి వెళ్తే వాళ్ళని మాటలు నువ్వు తట్టుకోలేవు. రండి డాక్టర్ గారు. రండి డాక్టర్. రండి డాక్టర్. ఏయ్ ఆగు, అది నీ పుట్టిల్లు, నీ ఇల్లు. నువ్వెవరు కాబట్టి ఇప్పుడు నా మనవణ్ణి చూడ్డానికి వస్తానంటున్నావు? వెళ్ళావుగా పుట్టింటికి, అక్కడే ఉండు. అత్తయ్య, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. లేదులే నాన్న, తగ్గిపోతుంది. డాక్టర్ చూడండి ఒళ్ళు ఎలా కాలిపోతుందో. జ్వరం ఎక్కువగా ఉంది. హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఈ సిరప్ దాగించండి, తగ్గిపోతుంది. ఓకే డాక్టర్. ఇది పిల్లలకి మాత్రమేనా డాక్టర్ గారు? పిల్లలకి ఒక 5 ml మాత్రమే వాటర్లో కలిపి ఇవ్వాలి. అలానే ఇది పెద్దవాడు తీసుకుంటే మత్తు మందుతో సమానం. అందుకే పెద్దవాళ్ళు వాడకండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. బాజీ, త్వరగా వెళ్ళి సిరప్ తీసుకురా. పో, వెళ్ళు. డాక్టర్ గారు, మీ ఫీజు. దీనికి ఫీజు ఎందుకండి? మనం నైబర్స్వి. ఈ మాత్రం చేసుకోకపోతే ఎలా?
లేదు, తీసుకోండి డాక్టర్ గారు. నో థ్యాంక్స్. ఏదైనా అవసరమైతే కబుర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. జాగ్రత్త. కనీసం నాకు అలవాటయ్యే వరకైనా ఎత్తుకుందామనుకుందా? ఎప్పుడు చూడు నా మొగుడు చుట్టూ తిరగడం, లేనిపోని ప్రేమలు చూపించి నాకు దూరం చేయాలనుకోవడం, ఇదే సరిపోతుంది కదా. అసలు నీలాంటి దాని చేతిలో బాబుని పెట్టి వెళ్ళాను చూడు, అది నేను చేసిన తప్పు. నువ్వొచ్చి ఎత్తుకోగానే జ్వరం తగ్గిపోతుందా? నువ్వు పట్టించుకోకపోవడం వల్లే కదా ఇలా అయింది. ఏంటమ్మా, కన్నయ్య గురించి ఆలోచిస్తున్నావా? ఏం కాదులేమ్మా, తగ్గిపోతుంది. ఇప్పటి వరకు కన్నయ్యకి ఒంట్లో బాగోలేకపోవడం అనేది లేదు. అలాంటిది ఈరోజు జ్వరం రావటం ఏంటమ్మా? పసిపిల్లలు కదమ్మా, వాతావరణం మారినా జ్వరం వస్తుంది. దాని గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. కళ్ళ ముందు కన్నయ్యకి బాగోలేక బాధపడుతుంటే కనీసం దగ్గరికి వెళ్ళలేకపోయాను. బిడ్డని కాసేపైనా చూసుకోలేకపోయాను. మనం తెచ్చిపెట్టుకున్న అట్టం మనం గీసిన గీతే కదమ్మా. ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలిసే కదా చేశాం. భరించలేని విషయాలు కొన్ని భరించాల్సి వస్తుంది అనుకున్నాను. కానీ కన్నయ్యకి ఇంత దూరం అవుతానన్నది మాత్రం ఆలోచించలేదమ్మా. బాబు, త్వరగా తాగించండి బాబు. అలాగే. ఈ సిరప్ను సంపదకు తాగించి పడుకోబెట్టేయాలి. ఎస్. శౌర్య, ఆగు, బాబుకి దిష్టి తీయాలి. ఇదేది? సంపద, సంపద! బిడ్డ కావాలి అని రావటం కాదు, బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలి. అదిగో ఆ పక్కనుండే వాళ్ళని మాత్రం ఇటు రానివ్వకు. వాళ్ల వల్లే బాబుకి దిష్టి తగిలింది. ఇటు తిరుగు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ల దిష్టి, ఆ పక్కింటి వాళ్ల దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఇదిగో ఇవి బయట కాల్చిరా. వెళ్ళు. శౌర్య, అదొచ్చాక ఆ సిరప్ ఏదో దాంతోనే తాగించమని చెప్పు. చూసావా, సంపద అంటే అది. నా కొడుకుని కనీసం నువ్వు చూసే అవకాశం లేకుండా చేశాను. చూసావా?